ఈ స్టార్టింగ్ ద్వారం ఇంత చిన్నగా ఉంది కదండి, అదే వంగి వెళ్ళాలి. దాని లోపల ఇంకో ద్వారం ఉంటుంది, అది ఇంకా కిందికి ఉంటుందండి. అలా ఎందుకు కట్టారంటే ఫ్రెండ్స్, మనం దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు అలా వంచుకొని వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఈ ఆలయం నిర్మించినట్టు తెలుస్తుందండి. 3 అతి చిన్న ద్వారాలు కలిగినటువంటి కాకతీయుల కాలం నాటి దేవాలయం అండి. ఈ దేవాలయంలో ఇంతకుముందు శివుడు ఉండేవారో ఆంజనేయ స్వామి ఉండేవారో తెలియదండి. కాకపోతే ఈ పక్కన మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న విగ్రహం ఇక్కడదేనని ఈ చుట్టుపక్కల వారు అంటున్నారండి. ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ ఆలయంలోకి వెళ్తుంటే 3 ద్వారాలు ఉంటాయండి. ఒకటి 4 అడుగుల ద్వారం ఉంటుంది, మొదటిది. దాని లోపలికి వెళ్తే ఇంకా దానికన్నా చిన్న ద్వారం ఇంకోటి ఉంటుందండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే దాటి దాటి గర్భాలయం దగ్గర ఇంకా చిన్న ద్వారం ఉంటుందండి. మరీ 3 అడుగులు కిందికి ఉంటుంది.